ఒకవేళ మేము మా టీం ఎవరైనా స్టెరాయిడ్స్ యూజ్ చేశారు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే వాళ్ళకి నేను 10 lakhs ప్రైజ్ మనీ ఇస్తాను బ్రో. సో ఈ జిమ్లో ఎవరు ఎన్హాన్స్ లేదనమాట, ఉండేది ఒక్కటే, నేను ఒక్కడే ఎన్హాన్సర్. చూడండి, ఈ ఫిజిక్ ఎన్హాన్స్ అయ్యారంటే చచ్చిపోవాలి వాళ్ళు రేస్మెంట్లో. అంటే సో గైస్ 1000+ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే అవి ఫేక్ కాదు, అవన్నీ నిజమే. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హ్యాండ్ విత్ లక్కీ. ఈ రోజు మనం మాగుంటలో కాడిన 5 ఫిట్నెస్ జిమ్ కి వచ్చాం. ఈ జిమ్ ఇన్స్టాలో చాలా ట్రెండ్, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఫిట్ బాయ్ అల్లు అన్న దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది అడ్రస్ కరెక్ట్గా ఎక్కడ చెప్పాలంటే కేవీఆర్ కాడ నుంచి మాగుంటలో ఎడ్కి వస్తాం కదా, అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక కటింగ్ ఉంటుంది, అంటే అనిల్ గార్డెన్స్ కి వెళ్ళే సైడ్. ఆ వీధిలో కానీ స్ట్రైట్ గా వస్తే మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది. మీకు ఈ అడ్రస్ అర్థం కాకుంటే అనిల్ గార్డెన్స్ పక్కనే ఆనుకొని ఒక వీధి ఉంటుంది, ఆ వీధిలో స్ట్రైట్ గా ముందుకు వస్తే మనకి రైట్ సైడే ఉంటుంది అనమాట. సో గైస్ మనకి రోడ్డు మీద కరీం అన్న పోస్టర్ ఉందన్నమాట, అంటే రీసెంట్ గానే ఐసీఎన్ లో గెలిచారు అన్న. సో ఇక్కడ శ్రీ సూర్య జ్యువెలర్స్ పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మన 5 ఫిట్నెస్ జిమ్ ఉంది. ఈ జిమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నమాట. ఇక్కడ లిఫ్ట్ అయితే కనిపించలేదు, అండ్ ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మనం మెట్లు కూడా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మన కార్డియోలాగా చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో 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 వచ్చేసాం అనమాట. సగం ఫ్లోర్ ఎక్కా, ఇది మిగతా సగం. సో 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 ఇదే అనమాట ఫస్ట్ ఫ్లోర్. ఇది జిమ్. ఇక్కడ బయోమెట్రిక్ కూడా ఉంది ఫేస్ ఐడితో. ఫేస్ అయితే బాగుంది కదా. మనం పుష్ అనమాట, పుష్ చేద్దాం లోపలికి. ఇలాగా పుష్ అంటే లాగే వెనక్కి. సో గైస్ ఇదే అనమాట 5 ఫిట్నెస్ జిమ్. మనకి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుంది. సో కొంచెం పక్క వస్తే మనకి ఇక్కడ ఏదో ప్లాన్ లాగా కనిపిస్తుంది, బ్రో డైట్ వర్క్ ఎక్స్ప్లెనేషన్ అండ్ 2 weeks మెటబాలిజం అని చెప్పి. ఇది సంథింగ్ ప్లాన్స్ ఏమో. అండ్ ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా ఉంది. జిమ్ లో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడే కార్డియో సెక్షన్ ఉంటుంది. టోటల్ 3 థ్రెడ్ మిల్స్, 2 క్రాస్ సైక్లింగ్ మిషన్స్, అండ్ ఇటు పక్క చూసుకుంటే రన్నింగ్ థ్రెడ్ మిల్ కూడా ఉంది లాస్ట్ లో. సో గాయస్ ఇది స్కీయింగ్ మిషన్ అనమాట. అంటే మొన్న చెప్పాను కదా, మనం ఎంత వెయిట్ తో అయితే దీన్ని లాగుతామో సేమ్ అంతే రివర్స్ మనకి రెసిస్టెంట్ పవర్ ఇస్తుంది. సో ఇది హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్. మొన్న చూపించినప్పుడు ఆ మబ్బులో ఏం సరిగా కనిపించలేదు. సో ఇప్పుడు ఒకసారి చేస్తాను, ఎలా ఉందో చూడండి. గాయస్ కింద గాలి వస్తుంది, ఇట్టానా? స్క్వాట్స్ ఓకే అన్నా, దీంట్లో వెయిట్ తగ్గించుకోలేమా? వెయిట్ చాలా ఎక్కువ పెట్టేశారు, 100, అందుకే చేయలేకపోయా. కింద గాలి బాగా వస్తుంది, వద్దు ఇంకా చేయకూడదు. సో ఇది లాట్ పుల్ డౌన్ అనమాట. ఇక్కడ రకరకమైన హ్యాండిల్స్ ఉన్నాయి. నేను ఇది మాక్సిమం మా తిరుపతిలో చూసాను, ఇన్ని హ్యాండిల్స్ చూద్దాము. ఇప్పుడు దాకా తిరిగిన జిమ్ లో ఒక 2-3 హ్యాండిల్స్ ఉన్నాయి ఇలా వైడ్ గ్రిప్ వి. సో ఇది ప్రీచర్ కర్ల్ అనమాట. అందరు జిమ్ లో ఈ మిషన్స్ కాడే ఉంటారు, ఎందుకంటే బైసెప్ పెరుగుతుంది, కండలు వస్తాయని. ఇది డ్యూయల్ కేబుల్ క్రాస్ ఓవర్ అంట, ఇక్కడ రాస్తుంది. నార్మల్ కేబుల్ క్రాస్ ఓవర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మెయిన్లీ మన చెస్ట్ టార్గెట్ చేసుకోవడానికి మంచిగా పడుతుంది. అంటే చెస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన అప్పర్, మిడిల్ అండ్ లోయర్ చెస్ట్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది దీంట్లో ట్రైన్ చేసుకుంటే. ఇప్పటి వరకు నాకు తెలిసిన పేరు పుల్అప్ మిషన్ అనమాట. సో ఇక్కడైతే మనకి అసిస్టెడ్ చిన్ ఆర్ డిప్ మిషన్ అని ఉంది. దీంట్లో మనం పుల్అప్స్ని అండ్ అలానే మన ట్రైసెప్ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ అలానే డిప్స్ చేసేటప్పుడు మనం ప్రాపర్ ఫామ్లో చేస్తే మన లోయర్ చెస్ట్ కూడా మంచిగా టార్గెట్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ సైడే కాదు, మనకి రైట్ సైడ్ కూడా 2 కార్డియో మిషన్స్ ఉన్నాయి. ఇవి సైక్లింగ్ మిషన్స్ అనమాట. ఈ సైక్లింగ్ మిషన్ కూడా మనకి 3D ఎఫెక్ట్ కూడా ఉందన్నమాట. ముందైతే రోడ్ ఉంది, ఆడ కొండలు ఉన్నాయి, సో తొక్కుంటే వెళ్ళొచ్చు అంటున్నారు అన్న వాళ్ళు అయితే. సో ఈ మిషన్ పేరు పెండ్లమ్ స్క్వాట్. ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, అంటే లెగ్స్ కోసం. పెద్ద పెద్ద వాళ్ళు అంటే హైట్ వాళ్ళు, నేను హైట్ లేను. సో ఇది వెయిట్ లేకుండానే 250 kilos ఉంటుంది. ఇది లాక్ ఆటోమేటిక్గా రావట్లేదు దీనికి. సో ఇది చేసేటప్పుడు మన లెగ్స్ మంచిగా టార్గెట్ అవుతాయి. అండ్ దీంట్లోనే పొజిషన్స్ పెట్టుకుంటే మనకి హ్యామ్ స్ట్రింగ్స్ కావచ్చు, అండ్ అలానే కాఫ్స్ కూడా ట్రైన్ చేయొచ్చు అని చెప్పి ఈ బొమ్మలో ఉంది. ఓకే, లెగ్స్ అయితే మంచిగా టార్గెట్ అయ్యాయి. ఇప్పుడు పంపు చూద్దాం. సో ఈ మిషన్ పేరు హైపర్ ఎక్స్టెన్షన్ అనమాట. దీంట్లో మన లోయర్ బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇదైతే హిప్ థ్రస్ట్ అనమాట. హిప్ అంటే తెలియని వాళ్ళకి దానికి తెలుగులో చెప్పాలంటే అది ముడ్డి. సో దీన్ని మనం బ్యాక్ సైడ్ మన ముడ్డిని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు, హిప్స్ ని. సో ఇది లెగ్ అడెక్టర్ మిషన్ అనమాట. దీంట్లో మన థైస్ ని మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. థైస్ అంటే తొడలు. సో మనం లోపలది అండ్ బయటది మంచిగా టార్గెట్ చేసి ట్రైన్ చేయొచ్చు. సో ఇది స్మిత్ మిషన్ అనమాట. దీంట్లో మన ఓవరాల్ బాడీని బాగా ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనకి స్క్వాట్ ట్రాక్ కూడా ఉంది. స్క్వాట్స్ చేసే వాళ్ళు 2 types ఉంటారు. ఒకటి వచ్చి స్మిత్ మిషన్లో చేసేవాళ్ళు, ఇంకోటి వచ్చి బార్బెల్తో చేసేవాళ్ళు.
ఎవరైతే బార్బెల్తో చేస్తుంటారో వాళ్ళు స్మిత్ మిషన్లో సరిగ్గా చేయలేరు, కానీ స్మిత్ మిషన్లో ఎవరైతే సరిగ్గా చేస్తారో వాళ్ళు నార్మల్ బార్బెల్తో కూడా మంచిగా చేయగలరు. సో గాయ్స్ దీని పేరు లెగ్ ప్రెస్ అనమాట. దీంట్లో అందరూ లెగ్స్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ మనం వెయిట్స్ని 3 ప్లేస్లో వేయచ్చు. ఇక్కడ సైడ్ ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి, అండ్ అలానే ఇక్కడ మనకి ఒక పుల్లి కూడా ఉంది. సో దీని మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం దీన్ని పుష్ చేయొచ్చు అండ్ అలానే వెనక్కి కూడా లాక్కోవచ్చు అంట. సో గాయస్ ఇదే అనమాట డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడే అందరు డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అందరు అలాగా ఉండరు కాబట్టి ఎక్కువ వెయిట్ చేసుకొని వాళ్ళ వీపు అంతా ఎరగొట్టుకుంటారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వెయిట్ ప్లేట్స్ పెట్టుకునే దానికి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది. మనకి బంపర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి 25 నుంచి 5 కిలోస్ వరకు. సో గాయస్ ఇది ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇది డెడికేటెడ్గా మన మిడిల్ చెస్ట్ కోసం. సో ఇది పెగ్ డెక్ ఫ్లై అనమాట. దీంట్లో మన చెస్ట్ని ఓవరాల్గా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం దీంట్లో రేట్ డెల్స్ని అండ్ అలానే మన బ్యాక్ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు, అంటే అప్పర్ బ్యాక్ని. సో గాయస్ ఇదే అనమాట ఫ్రీ స్పేస్. ఇక్కడే అందరూ వాళ్ళ జిమ్ బ్యాగ్స్ని పెట్టుకుంటారు. అండ్ అలానే ముందు అద్దం కూడా ఉంది. అందరు ఇక్కడ తల దూకోవడం, రెడీ అవ్వడం చేసుకుంటారు వెళ్ళే ముందు. ఇక్కడ మేకప్ కిట్ కూడా ఉందంట లోపల. సో ఇది మల్టీ ప్రెస్ అనమాట. దీంట్లో మన చెస్ట్ని అండ్ అలానే షోల్డర్ని మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బార్బెల్ రాడ్స్ పెట్టడానికి మనకి ప్లేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ క్లిప్స్ అయితే చాలానే ఉన్నాయి. సో గైస్ మనకి కొత్త రకమైన క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా పెట్టి మనం క్లిప్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు, ప్లేట్స్ జారకుండా. కాదండి క్లిప్సే కదన్నా. సో గైస్ ఇది క్లిప్స్ కాదు, క్యాప్. ఇది జస్ట్ జోక్ చేశాను మీతో. సో ఇది డిక్లైన్ బెంచ్ అనమాట. దీంట్లో అందరూ వాళ్ళ యాప్స్ని ట్రైన్ చేసుకుంటారు. అండ్ అలానే దీన్ని నార్మల్ బెంచ్గా వాడుకొని కూడా వాళ్ళు వర్కౌట్స్ చేసుకోవచ్చు. టోటల్ మనకి 3 అడ్జస్టబుల్ బెంచెస్, 2 ఫ్లాట్ బెంచెస్ అండ్ అలానే ఒక సీటింగ్ చైర్ ఉంది. సో గైస్ ఇదే అనమాట ఫ్రీ వెయిట్ సెక్షన్. ఇక్కడ మనం వెయిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 1 కిలో డంబుల్ నుంచి మనకి 40 కిలో డంబుల్స్ వరకు ఉన్నాయి. అండ్ అలానే మనకి కెటిల్ బెల్స్ కూడా ఉన్నాయి. కెటిల్ బెల్స్ అయితే మనకి అప్ టు 24 కిలోస్ ఉన్నాయి. ఇక్కడ 50 కిలో కెటిల్ బెల్ లేదు, లేకపోతే నేను మోసేవాడిని దాన్ని. సో ఇక్కడ మనకి చెస్ట్ సపోర్టెడ్ రో మిషన్ ఉంది. దీంట్లో మన బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ మనకి 2-in-1 మిషన్ ఉందన్నమాట. ముందు సైడ్ చూసుకుంటే మనకి చెస్ట్ ప్రెస్ ఉంది. అండ్ ఇటు పక్క మనకి లాట్ పుల్ డౌన్ ఉంది. ముందు సైడ్ మనకి మెయిన్లీ అప్పర్ చెస్ట్ ని మంచిగా టార్గెట్ చేస్తుంది దీంట్లో కానీ ట్రైన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ మనకి మెయిన్ గా మన లాట్స్ ని మంచిగా ఎంగేజ్ చేసుకోవచ్చు దీంట్లో ట్రైన్ చేసుకొని. సో గైస్ మనకి ఇక్కడ టీ బార్ రోయింగ్ ఉందన్నమాట. సో గైస్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ ప్లస్ కర్ల్ మిషన్ కూడా అనమాట. దీంట్లో మన క్వాడ్స్ ని అండ్ అలానే మన హ్యామ్స్ట్రింగ్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హాఫ్ టైర్ ఉందన్నమాట. ఇది సినిమాల్లో ఉంటాయి, అంటే హీరోస్ అందరూ ఈ సైడ్ నుంచి అటు, ఆ సైడ్ నుంచి ఇటు పుష్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే మనకి ఇక్కడ వార్మప్స్ కావాల్సిన వస్తువులు అండ్ అలానే మనకి బెల్స్ అండ్ మిగతా చాలా ఉన్నాయి. సో వెయిట్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటే 450+ వెయిటెడ్ దాకా ఉంది మనకి ఇక్కడ. సో ఇదే అనమాట జిమ్ లో ఉన్న కేబుల్ క్రాస్ ఓవర్. ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది, చాలా దూరం. దీంట్లో మన అప్పర్ బాడీని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటిని. సో గైస్ మనకి ఇక్కడ యాప్స్ కోసం ఒక డెడికేటెడ్గా ఒక మిషన్ ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన పేరు యాప్ క్రంచర్, కానీ ఇక్కడ నిజమైన పేరు ఉంది అబ్డామినల్ ఆబ్లిక్ క్రంచ్. అబ్డామినల్ అంటే మన స్టమక్ అనమాట. సో స్టమక్ని వర్కౌట్ చేసే ఎక్సర్సైజ్ ఇది. సో గైస్ జిమ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే అదర్ జిమ్స్తో పోల్చుకుంటే కొంచెం ఇక్కడ హైగానే ఉంది. బట్ మన ఎందుకు హై ఉందంటే మనకి ఎక్విప్మెంట్స్ కానీ అండ్ అలానే లోపల ఎన్విరాన్మెంట్ క్లీన్నెస్ కానీ మొత్తం దానికి సరిపోయింది. అండ్ మనకి ఎక్కడ చూసినా మనకి చుట్టూరు మిర్రర్స్ ఉన్నాయి. అండ్ మిర్రర్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నేను మిగతా జిమ్స్లో వెళ్ళాను, అక్కడ అంటే ఇప్పుడు చాలా మిర్రర్స్ ఉంటాయి, కొన్ని మిర్రర్సే క్లీన్గా ఉంటాయి, మిగతా కొంచెం డస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లోర్తో చూసుకుంటే మొత్తం మిర్రర్స్ వరకు మొత్తం క్లీన్ ఉంది. అండ్ అలానే మనం వాష్రూమ్ గురించి మాట్లాడుకుంటే ఇది పర్సనల్గా నేను గమనించాను. వాష్రూమ్స్ని ఆల్మోస్ట్ 2 times అయితే క్లీన్ చేసినట్టున్నారు. సో గైస్ ఈ జిమ్ వాళ్ళకి సపరేట్గా ఒక టీం ఉంది. ఆ టీం పేరు టీమ్ ఫిట్ బాయ్లు. టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఆన్లైన్ అండ్ అలానే ఆఫ్లైన్ కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు టోటల్ 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్, మజిల్ బిల్డింగ్ అండ్ బాడీ రికంపోజిషన్. అండ్ ఎవరైతే రీసెంట్గా ప్రెగ్నెంట్ అయ్యి బేబీస్ పుట్టుంటారో వాళ్ళకు కూడా సపరేట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడుతూ ఉంటారో నేషనల్ బాడీ బిల్డింగ్, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళ కాడ. అండ్ అలానే సీనియర్ సిటిజన్స్ కూడా సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. టీమ్ ఫిట్ బాయ్లు టోటల్ 1000+ ట్రాన్స్ఫర్మేషన్స్ చేశారు, అది ఆన్లైన్ అండ్ బోత్ ఆఫ్లైన్ కూడా. సో ఈ జిమ్లో ఎవరు ఎన్హాన్స్ లేదనమాట. ఉండేది ఒక్కటే, నేను ఒక్కడే ఎన్హాన్స్. చూడండి ఈ ఫిజిక్ ఎన్హాన్స్ అయ్యారంటే చచ్చిపోవాలి వాళ్ళు రేస్మెంట్లో. అంటే సో ఈ అబ్బాయి ఐసిఎన్ అథ్లీట్ అనమాట. ఇతను ఫిజిక్కి సీక్రెట్ ఏంటంటే చూడండి పైసా పైన, ఇతను ఫిజిక్కి సీక్రెట్ ఏంటంటే పల్లీలు. గట్టిగా పల్లీలు తింటాడు, అరిసెలు తింటాడు. సో నా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒకటి అయింది కదా, అంటే మీరు స్టెరాయిడ్స్ వాడుతున్నారు, మీరైతే ఏం చెప్తున్నారు స్టెరాయిడ్స్ వాడట్లేదు ఇది నేచురల్ అని చెప్పి.
దీని మీద మీ కామెంట్ ఏంటి, అసలు నిజమేంటి? సి బ్రో, పీపుల్ డోంట్ నో వాట్ ఈజ్ న్యాచురల్ పొటెన్షియల్. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ యావరేజ్ ఇండియన్స్ చూసుకోండి, ఫార్మర్స్ని, ఎంత మజిల్ మాస్ ఉండేది. ఓకే, పెద్ద పెద్ద తాజ్మహల్, గోల్కొండ ఫోర్ట్లే కట్టారు. అలాంటి పీపుల్ వాళ్ళు అప్పుడు స్టెరాయిడ్స్ యూజ్ చేశారా చెప్పు? లేదన్న, అప్పుడు స్టెరాయిడ్స్ ఉండేటివా? స్టెరాయిడ్స్ ఉండేవి కాదు, న్యాచురల్ ఫుడ్ వల్లే కదా మొత్తము. ఇప్పుడు ఎలా అంటే పీపుల్ అందరూ బయట ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి పోస్ట్ వర్కౌట్లో దోశలు బోండాలు తింటున్నారు, మీరు చూస్తూ ఉంటారు. సో మేమేం చేస్తామంటే వీ కంప్లీట్లీ రిలై ఆన్ న్యాచురల్ ఫుడ్. సప్లిమెంట్స్ లైక్ మేము క్రియేటిన్, ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తాం, ఇంకేం యూజ్ చేయము. నేను నా ప్రొఫైల్లో కూడా అదే సజెస్ట్ చేస్తాను. మేము ఏదైతే చేస్తామో మా క్లయింట్స్ కూడా అదే చేపిస్తాం అనమాట. సో వీ క్లైమ్ 100% న్యాచురల్. ఒకవేళ మేము మా టీం ఎవరైనా స్టెరాయిడ్స్ యూజ్ చేశారు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే వాళ్ళకి నేను 10 lakhs ప్రైజ్ మనీ ఇస్తాను బ్రో. లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సో గైస్, నేనే జిమ్లో జాయిన్ అయ్యి స్టెరాయిడ్స్ వాడతాను 10 lakhs కోసం. ఇక ఇట్లాంటి ఎవరైనా చేస్తే బయట గేట్ నుంచే బాయ్ బాయ్ అని చెప్తాం మేము. సో అది ఊరికే చెప్పాను, నాట్ సీరియస్, టేక్ ఇట్ ఈజీ. మేమిద్దరం ఆల్మోస్ట్ 7 years నుంచి వర్కౌట్ చేస్తున్నాం. 7 years నుంచి కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేస్తూ డైట్ తింటుంటే ఈ మాత్రం వచ్చింది. దీన్ని కూడా మీరు అనబాలిక్ అనుకుంటే ఏం చేయలేం బ్రో. లెట్స్ రైజ్ న్యాచురల్ పొటెన్షియల్ ఇన్ నెల్లూరు బ్రదర్. బ్రో సింపుల్ బ్రో, మన యాన్సిస్టర్స్ కష్టపడే వాళ్ళు, వాళ్ళ లైఫ్లో మూమెంట్ ఉండేది, అప్పట్లో మంచి రియల్ ఫుడ్ ఉండేది, అది తిని వాళ్ళు మంచిగా వర్కౌట్ చేస్తుంటే మంచి ఫిజిక్ వచ్చేది. కానీ ఇప్పట్లో అందరూ హార్డ్ వర్క్ చేయలేక ఇంజెక్షన్స్ వేసుకొని, మీకు ఎవరైతే కష్టపడి లైక్ న్యాచురల్గా బాడీ బిల్డింగ్ చేస్తున్నారో వాళ్ళని చూసి వీళ్ళు అనబాలిక్, వీళ్ళు స్టెరాయిడ్స్, వీళ్ళు చేయలేరు అని చెప్పుకుంటున్నారు. ఒకసారి వచ్చి వర్కౌట్ చేయండి బ్రో, మాతో తెలుస్తుంది. సో అన్న, నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా జిమ్స్కి వెళ్ళాను, వాళ్ళ ప్రైజింగ్ అని చెప్పి రివీల్ చేశారు. మీరు ఎందుకు ప్రైజింగ్ రివీల్ కాలేదు? అంటే పర్టికులర్గా కొంతమందికి అని చెప్పి డెడికేట్గా ఉంది కదా జిమ్, అది ఏంటి మీ వర్డ్స్లో చెప్పండి అన్న. సో బేసికల్లీ నేను ఎలా ఫీల్ అవుతానంటే బ్రో, బిజినెస్ ఈజ్ నాట్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ బ్రో. ఓకే, టు సాల్వింగ్ ద పీపుల్స్ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఎవరైతే రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఇప్పుడు ఒక పర్సన్కి డయాబెటిక్ ఉంది, వాళ్ళకి బయట ఎట్లా జనరల్ సర్వీస్ దొరుకుతుంది, లైక్ ఏదో కస్టమైజ్ డైట్ ఇవ్వకుండా టెంప్లెట్ ఇచ్చేస్తారు, ఏదో వర్కౌట్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి రియల్ రిజల్ట్స్ ఎక్కడ దొరుకుతాయంటే అది 5 Fitnessలో దొరుకుతాయి. సో ఆ సర్వీస్ని బేస్ చేసుకొని మేము అలాంటి పీపుల్ కోసము, ఎవరైతే రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, జిమ్ అందరికీ దొరికేస్తుంది బ్రో. మీరు ఒక స్టూడెంట్ నెల్లూరులో ఎక్కడ తిన్నా జిమ్ దొరికేస్తుంది. ఒక ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక నాలెడ్జబుల్ ట్రైనర్స్ కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ చేయాలి అంటే అది 5 Fitness మాత్రమే అని నేను చెప్తాను. థ్యాంక్స్ అన్న. సబ్స్క్రైబ్ అంట. సో గైస్, నెల్లూరు నుంచి ఎవరైతే చూస్తున్నారో, ఈ అబ్బాయి మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, ఇట్స్ లక్కీ లిఫ్ట్స్ అనమాట. ఇట్స్ లక్కీ లిఫ్ట్స్ అనమాట. ఈ అబ్బాయిని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా కష్టపడుతున్నాడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రెండు. అండ్ జిమ్ హంటింగ్ సిరీస్ ఇస్తున్నాడు, అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ నెల్లూరులో ఉన్న జిమ్స్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. సో ఇంకా ఫ్యూచర్లో మంచి సిరీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్స్ లక్కీ లిఫ్ట్స్, లక్కీ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అస్. అండ్ థ్యాంక్స్ అన్న. నా అకౌంట్ని కూడా ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఇదే అనమాట నా అకౌంట్, ఇప్పుడే ఫాలో చేసుకోండి. సో గాయస్, వీడియో బాగా వచ్చిందో లేదో నాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వెళ్ళిన జిమ్స్లో అన్నిట్లో బాగానే చెప్పాను. ఈ జిమ్లో ఏదో కొంచెం నర్వస్ ఉంది. సో కానీ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకటి చెప్పాలని, నాకు ఈ జిమ్ గురించి నాకు హానెస్ట్గా అనిపించింది ఏంటంటే, ఇది నార్మల్ అంటే రెగ్యులర్ జిమ్స్ లాగా అయితే కాదు. ఇప్పుడు పర్టికులర్ కొంతమందికి గోల్స్ ఉంటాయి కదా, అంటే బాడీ కాంపిటీషన్ ఆడాలని, లేకపోతే ఖచ్చితంగా వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు. సో వాళ్ళకే అనమాట ఈ జిమ్ పర్టికులర్గా రికమెండ్ చేస్తాము. సో ఈ జిమ్ కేవలం ఆ టార్గెట్ పీపుల్ అనే కాదు, నార్మల్ పీపుల్ కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రైజింగ్, వాళ్ళకి ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి డైట్ ప్లాన్ కావచ్చు, వర్కౌట్ ప్లాన్ కావచ్చు, మొత్తం సపరేట్గా ఉంటుంది వాళ్ళకి బేస్డ్. సో గైస్, ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ జిమ్ కేవలం ఆ టార్గెటెడ్ పీపులా, అంటే ఏమైనా ఖచ్చితంగా గోల్ ఉంటేనే చేయాలనుకున్న వాళ్ళకే సూటబుల్లా అని చెప్పి. అలానే కాదు, నార్మల్గా చేసే వాళ్ళకి కూడా ఈ జిమ్లో అలో ఉంటుంది. కానీ ఇది మోర్ ఫోకస్డ్ ఏంటంటే, ఒక పర్సన్ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ జిమ్ మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది డయాబెటీస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ హెల్త్ ఇష్యూస్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రాపర్ డైట్ ప్లాన్ కానీ వర్కౌట్ ప్లాన్ కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో గైస్, 1000+ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే అవి ఫేక్ కాదు, అవన్నీ నిజమే. సో గైస్, ఇదే అనమాట 5 Fitness ఒక నా రివ్యూ. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని జిమ్ హంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.